ఏపీ అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని అంధుడు చంద్రబాబు అనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు దమ్ము సత్తా ఉంటే అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప చవకబారు ఆరోపణలు చేయవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే బాగుండునని కోరుకుంటున్నారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన చిన్న రాష్ట్రాలే అభివృద్ధిలో ముందున్నాయని తెలిపారు. గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వివరించారు. ఈ సత్యాన్ని చూడలేని అంధుడు చంద్రబాబు అనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను గ్రహించకుండా తెలంగాణ ఏర్పాటు చీకటి రోజు అని మాట్లాడడం అత్యంత బాధాకరమన్నారు. పార్లమెంటులో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించాయి. మీ వెకిలి చేష్టలకు ప్రలోభాలకు లొంగలేదు. 14 సంవత్సరాల పాటు అన్ని పార్టీలను కలిసిన కేసీఆర్ తొక్కని గడపలేదు, ఎక్కని మెట్టలేదు. ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరినీ ఒప్పించి రాష్ట్రం సాధించామని అన్నారు. 2 రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు మాట తీరును, కార్చిన మొసలి కన్నీరును చూసి అసహించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసుందాం, అభివృద్ధిలో ముందుందాం అని కేసీఆర్ ఆనాడు చెప్పారు. ఈనాడు సుసాధ్యం చేశారని అన్నారు. కేసీఆర్ తో పోటీ పడలేక, పరిపాలన రాక, సత్తా లేక, దమ్ము లేక, ఏపీ ప్రజలు మన్ననలు పొందలేక చంద్రబాబు మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. తాము మాత్రం సుస్థిర మానవీయ ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల విశ్వాసం పొందినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆ విశ్వాసం పొందలేక ముసలి కన్నీరు కారుస్తూ చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడిపోయిన 2 సంవత్సరాల్లో 2,60,000 కోట్ల బడ్జెట్ ను 2 రాష్ట్రాల్లో ప్రవేశపెట్టామనుకుంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామనే అర్థమని ఈటెల చెప్పారు. ఈ వాస్తవాన్ని మరిచిపోయి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తమకు ఓ కేసీఆర్ ఉంటే బాగుండు అని భావిస్తున్నారని ఈటెల రాజేందర్ తెలిపారు. ఇప్పటికైనా పోటీ పడాల్సింది అభివృద్ధిలో కానీ కుట్రలు కుతంత్రాల్లో కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు మాటల్ని గమనించి చౌకబారు మాటలకు బంద్ పెట్టి అభివృద్ధిలో ముందుకు నడవమని అడగాలని ఈటెల సూచించారు.